రాష్ట్రంలో రాజకీయ అభివృద్ధి సమీక్షలు ఊపందుకున్నాయి. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. రాబోయే మహానాడు వేదికగా అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక దిశానిర్దేశం చేశారు. మరోవైపు విశాఖను పూర్తి స్థాయి స్మార్ట్ సిటీగా మార్చే క్రమంలో 24 గంటల తాగునీటి సరఫరాకు జీవీఎంసీ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఇక రాయలసీమలో మామిడి రైతులను దళారీల దోపిడీ వేధిస్తుంటే కాకినాడ తీరంలో వేట నిషేధ భృతి పంపిణీ మత్స్యకారుల్లో హర్షం నింపుతుంది. నెల్లూరు కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన రాజకీయం తీవ్ర దుమారం రేపుతుంది. వీటన్నిటిపై క్షేత్రస్థాయిలో పరిశీలనను మా జిల్లాల రిపోర్టర్లు లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు గారు కార్యకర్తే అధినేత అని, అలాగే బీసీ మహిళా ఓటు బ్యాంకుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పారు. రాబోయే మహానాడులో ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీ ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తుందో, ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తం మీద పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. పొలిట్ బ్యూరో సమావేశంలో పెట్టాల్సిన అంటే రాబోయే 27-28 తేదీల్లో నిర్వహించాల్సినటువంటి మహానాడు ఏదైతే ఉందో మహానాడులో ప్రవేశపెట్టాల్సినటువంటి అన్ని తీర్మానాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా, టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో అన్నిటికీ ఆమోదం తెలుపుతారు. అయితే పార్టీ ప్రధానంగా ఒక అంశాన్ని సూచిస్తుంది. మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీ అంటే అది కార్యకర్తలకు సంబంధించినటువంటి పార్టీ. అయితే టీడీపీ కార్యకర్తే అధినేత అనే అంశాన్ని ఈ మహానాడు వేదికగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కార్యకర్తలకి మనోధైర్యాన్ని నింపడం కాకుండా కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు పార్టీ వెన్నంటే అంటే కార్యకర్తలే పార్టీకి వెన్నుముక్కలా పనిచేస్తున్నారు. కాబట్టి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకి వెన్నంటే ఉంటుందని చెప్పని ఒక భరోసాను ఇవ్వాలంటూ కూడా అది ఇచ్చే విధంగా కూడా అది నేతలు ఎవరైతే ఉన్నారో నేతలందరూ విధానాలు అవలంబించాలంటూ కూడా అంటే ఆపే 9 గంటలకి